తొలి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూటమి ప్రభుత్వ విజన్ ను క్లియర్ గా వినిపించారు సీఎం చంద్రబాబు. కలెక్టర్లకు సలహాలు సూచనలు ఇస్తూనే భవిష్యత్ ప్రణాళికను వివరించారు. అసలు 2 రోజుల కలెక్టర్ల సమీక్షలో ఫస్ట్ డే ఏం జరిగింది? డియర్ కలెక్టర్స్ అంటూ సమీక్ష మొదలుపెట్టిన రాష్ట్ర సారథి జిల్లా సారథులకు ఇచ్చిన గైడెన్స్ ఏంటి? ప్రతి ఒక్కరికి ప్రజలే ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలంటూ మొదటి రోజు కలెక్టర్ల సమీక్ష ప్రారంభించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజా సంక్షేమం, ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. రానున్న రోజుల్లో ప్రజల కోసం, జిల్లాల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఒక ప్రణాళికను రూపొందించుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ల సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు చంద్రబాబు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి ఉంటుందన్న ఆయన ఎస్సీ వర్గీకరణతోనే డిఎస్సి భర్తీ జరుగుతుందని తెలిపారు. స్కూళ్లు ప్రారంభమయ్యేలోపు పోస్టింగులుంటాయన్నారు. అలాగే 3 విడతల్లో అన్నదాత సుఖీభవ నిధుల్ని జమ చేస్తామని చెప్పారు. మే నుంచి తల్లికి వందనం అమలు కాబోతుందన్నారు. ఇప్పటికే ప్రారంభమైన వాట్సాప్ సేవలు అద్భుతమైన నిర్ణయమన్న ఆయన త్వరలోనే మరో 350 సేవల్ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఈ నెలలోనే P4 విధానం అమలు కాబోతోందన్నారు. దానివల్ల 20 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. నక్కపల్లి దగ్గర స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో ప్రత్యేక సిటీ ఏర్పాటవుతుందన్నారు. అలాగే క్రైమ్ లో జీరో టాలరెన్స్ ఉండాలన్న చంద్రబాబు శాంతి భద్రతలపై కలెక్టర్లు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాలని, మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులు రావాలన్నారు సీఎం చంద్రబాబు. రాబోయే 5 ఏళ్లలో గ్రీన్ ఎనర్జీలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలు సాధించేలా ముందుకెళ్తున్నామన్నారు. పర్యాటకంలో 20% గ్రోత్ రేట్ లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. జీఎస్టీపై సమీక్షలు చేసి బకాయిల్ని వసూలు చేయాలని కలెక్టర్లకు సూచించిన సీఎం పన్ను ఎగవేతదారుల పట్ల కఠినంగా ఉండాలన్నారు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను కూడా ప్రక్షాళన చేస్తామన్న ఆయన మున్సిపల్ శాఖలో ఫిర్యాదులు రాకుండా ఉన్నప్పుడే బాగా పనిచేసినట్లుగా భావిస్తామన్నారు. గంజాయి సరఫరా చేసి రౌడీయిజం చేసేవారి పట్ల ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందంటూ కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. మొత్తంగా మొదటి రోజు పలు సూచనలు, కీలక నిర్ణయాలతో ముగిసింది కలెక్టర్ల సమీక్ష. 2వ రోజు అంతకు మించి నిర్ణయాలుండే అవకాశం ఉంది.